హైదరాబాద్లోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వాట్సాప్ మెసేజ్లు, కాల్స్ తో దుండగులు బెదిరింపులకు పాల్పడ్డాడు. అసభ్య పదాచారంతో దుండగుడు మెసేజ్లు చేశాడు. మరోవైపు తనకు ఆగకుండా కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ చెబుతున్నారు. దుండగుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వాట్సాప్ మెసేజ్లు, కాల్స్ తో దుండగులు బెదిరింపులకు పాల్పడ్డాడు. అసభ్య పదాచారంతో దుండగుడు మెసేజ్లు చేశాడు. మరోవైపు తనకు ఆగకుండా కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ చెబుతున్నారు. దుండగుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైట్, ఇక గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, రైట్ అనేది గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కి వరుసగా బెదిరింపు కాల్స్, అలాగే వాట్సాప్ మెసేజ్లు, వాట్సాప్ కాల్స్ కూడా వస్తా ఉన్నాయి. అటు ఇటీవల బక్రీద్ కి సంబంధించి గోవధ చేయకూడదు అంటూ కూడా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల, అటు పలు గల్లీలో కూడా ఆయన స్వయంగా తన వాహన 2-వీలర్ ని వేసుకొని ఆ గల్లీలో తిరుగుతూ కూడా గోవులను రక్షించేటటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా హైదరాబాద్ మహానగరం నలువైపులా కూడా చెక్ పోస్ట్ పోలీసులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా నగరంలో వేలాది సంఖ్యలో ఈ యొక్క గోవులు ఏ విధంగా వచ్చాయి, గోవులు, ఎద్దులు, వాటితో పాటు కానీ దూడలు ఏ విధంగా వచ్చాయి అనేది కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయనకు వరుసగా బెదిరింపు కాల్స్ తో పాటుగానే ఆయనను చంపేస్తాం, ముక్కలు ముక్కలుగా నరికేస్తాం అనేటటువంటివి కూడా ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పలుమార్లు పోలీసులను ఆశ్రయించారు. దాంతో పాటుగానే డీజీపీకి కూడా ఆయన ఫిర్యాదు చేస్తారని తెలిపారు. అయితే ఇటీవల వస్తున్నటువంటి వరుస బెదిరింపు కాల్స్ తో కూడా ఆయన అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీసులు సూచనలు చేశారు. ఆయనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి 1+4 భద్రతా సెక్యూరిటీని కూడా ఎప్పటికప్పుడు వినియోగించుకోవాలి. ఒంటరిగా బయటికి బహిరంగ ప్రదేశాలకు కావచ్చు, ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి కూడా వెళ్ళకూడదు అనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయనకు ఇచ్చినటువంటి బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనాన్ని కూడా ఆయన వాడాలి. 2-వీలర్ ను వీలైనంత తక్కువగా వాడితే బాగుంటుంది అనేది కూడా ఆయన సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వరుసగా బక్రీద్ నేపథ్యంలో ఆయన వివాదాస్పద కామెంట్ చేస్తున్నారు. ఈ యొక్క గోవధ చేయకూడదు అనేటటువంటి కీలకమైనటువంటి కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఆయనకు ఈ యొక్క బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు ఆయన అభిప్రాయపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇటువంటి బెదిరింపు కాల్స్ కు తాను భయపడనని, కాకపోతే ముందస్తుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాననేది కూడా ఆయన చేస్తున్నటువంటి కామెంట్ గా ఉంది అని. రైట్ రాజు, థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనులలో హతమార్చుతుందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శాంతి చర్చలు జరపాలని మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ ప్రకటించిన కేంద్రం చర్చలు జరపకపోవడం బాధాకరమన్నారు. వెంటనే కేంద్రం ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. పేరుతో కేంద్ర ప్రభుత్వం మరణ హోమం సృష్టిస్తుందని ఏదైతే కగారు నాపడంతో పాటు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేసి కూడా మంచిర్యాల జిల్లా కేంద్రంలో అఖిలపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యం కూడా ఆందోళన కొనసాగుతుంది. ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ప్రజా సంఘాల నాయకులతో పాటు వివిధ పార్టీల నాయకులు వాళ్ళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిజంగా కూడా మీరు ఆందోళన చేస్తున్నారు, అసలు ఏంది, అసలు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ఏదైతే కగారు విషయంలో ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఒకటే కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఆపరేషన్ కగార్ తోటి అమాయకులను మీరు చంపడం జరుగుతుంది. ఏదైతే
అయితే ఒకవైపు హింస అడ్డుంటేనే రాజహింసను మీరు ప్రోత్సహిస్తూ మీరే హింస చేస్తున్నారు. అధికారంలో ఉండే మీరే ఈ రోజు ప్రాణాలు తీయడం అది ఎంతవరకు రాజ్యాంగ విరుద్ధము. ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు మావోయిస్టులు చర్చలకు పిలవండి, శాంతియుతంగా చర్చలకు పిలిచి వాళ్ళను అడగండి, వాళ్ళ డిమాండ్ లేదో వాళ్ళని అడిగి సమస్యను పరిష్కారం ఆలోచించాలి తప్ప మీ దగ్గర బలగం ఉన్నది మీకు అధికారం ఉన్నదని చెప్పి ఈ రోజు కగారు ఆపరేషన్ పేరుతో అమాయకులమైన గిరిజనులను అమాయకులను ఈ రోజు చంపడం ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మీరు వెంటనే చర్చలు విరవాలి. మీరు ఆపరేషన్ సింధూర్ మీరు అమెరికా చెప్తే ఆపరేషన్ మీరు ఈరోజు ఆపరేషన్ కగారు సొంత దేశంలో మావోయిస్టులు ఎక్కడండి? మన దగ్గర పుట్టిన వాళ్ళు మన భారతదేశ బిడ్డల వాళ్ళు నువ్వు వాళ్ళపైన మీరు హత్యాకాండను ప్రయోగించడం హత్యలు చేయడం ఇది కరెక్ట్ కాదు. వెంటనే మీరు చర్చలు విరవాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి మీరు చెప్పండి అన్న, నిజంగా కూడా ఇవాళ ప్రజా సంఘాలు కావచ్చు పార్టీలు కూడా మొరబెట్టుకున్నా కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం కగారున పెట్టడం ప్రయత్నం చేయట్లేదు. కగారులో ముఖ్యంగా ఏదైతే అడవి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి గిరిజనులు ఆదివాసులు ఎక్కువగా మృతి చెందుతున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ఒకటి, బీజేపీకి 2 స్పష్టమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి ఆర్ఎస్ఎస్ ఎజెండా ఉంది వాళ్ళకు. ఆర్ఎస్ఎస్ ఎజెండా అంటే ఈ దేశంలో హిందువులు తప్ప హిందువులేతరందరూ కూడా రెండవ జాతి పౌరులుగా చూడటం, ఈ దేశానికి శత్రువులుగా కమ్యూనిస్టులు, అదేవిధంగా క్రిస్టియన్లు, అదేవిధంగా ముస్లింస్, ఈ ముగ్గురిని ఆర్ఎస్ఎస్ ఎజెండా శత్రువులుగా పరిగణించింది. కనుకనే ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలను లేకుండా సైద్ధాంతికంగా వీళ్ళందరూ లేకుండా చేయటం అనేటువంటిది ఒక అంశం బీజేపీకి, ఆర్ఎస్ఎస్ ఎజెండా కనుక. రెండోది, బీజేపీ వాళ్ళ ప్రజలకు కాదు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసేటువంటి ఒక పార్టీ అది. అమిత్ షా గాని మోడీ గాని ఈ 11 సంవత్సరాల కాలంలో పార్లమెంటులో ఏ ఒక్క చట్టం కూడా ప్రజలకు ఉపయోగకరంగా చేసినటువంటి లేదు. మొత్తం చేసిన చట్టాలని కూడా కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా చేశారు. ఫైనల్ గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానంగా గత ప్రభుత్వాలు కూడా మావోయిస్టులను అంచడానికి ప్రయత్నాలు చేసినాయి, హింసకు పాల్పడలేదు ఎప్పుడు. ఎందుకంటే 2024 జనవరి నుంచి ఇప్పటిదాకా 550 మందిని బోటక్పోయి ఎన్కౌంటర్ లో హత్య చేసింది. గత ప్రభుత్వాలే కూడా ఇంత కొనసాగించలేదు. కేవలం ఎందుకంటే ఇది ఈ మధ్య భారతంలో ఉన్నటువంటి 16 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద చాలా విలువైనది. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఖనిజ సంపద ఇక్కడ ఉంది. ఇప్పటికే కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని ఉంది కనుక వాళ్ళని అక్కడి నుంచి వెకేట్ చేయటం, అక్కడి నుంచి నిర్వాసితులు చేయటం అనేటువంటిది ఒక ప్రధాన లక్ష్యం. కనుక వాళ్ళకి అడ్డంగా గిరిజనులు ఉన్నారు, గిరిజన గూడాలు ఉన్నాయి, గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళకండగా మావోయిస్ట్ పార్టీ ఉంది. కనుక వీళ్ళని టార్గెటెడ్ గా ఇక్కడి నుంచి ఖాళీ చేయించడం, వీళ్ళని చంపడం అనేటువంటిది, జాతిని నిర్మూలన చేయటం అనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టి సంబంధించి మీరు చెప్పండి అక్క. నిజంగా కూడా మీరు ఒకప్పుడు కూడా ఉద్యమరాలుగా పనిచేసిన ఉద్యమకారులుగా ఉన్నారు. నిజంగా కూడా మీరు బయటికి వెళ్ళినారు. అప్పుడున్న పరిస్థితి ఏంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది? నిజంగా కూడా ఈ కగారు విషయంలో ఏమి చెప్పదలుచుకున్నారు? ఇప్పుడున్న పరిస్థితికి అప్పటికి ఉన్న పరిస్థితికి చాలా తేడాగా ఉంది. ఎందుకంటే ఆదివాసుల కోసమే కొట్లాడుతున్నారు కదా. పార్టీ వాళ్ళు ఎందుకు వచ్చిందంటే ఎక్కడైతే అణచిపడ్డ జనాలు ఉన్నారో అక్కడనే మనకు తిప్పులాగా లేవనెత్తుతుంది. ఎందుకంటే ఆదివాసీ బిడ్డల కోసమే కదా అన్నలు పార్టీలో పనిచేసింది. ఎందుకంటే కూడుగుడ్డ నీడ కోసమే. ఈ రోజు ఎందుకంటే బస్తర్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇట్లా అంతా సతీష్ గఢ్కి వెళ్ళి చూస్తే ఎక్కడ చూసినా గానీ నక్సలైట్లను అణచివేయడం అన్నది చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం ఎందుకున్నది అంటే మీ దగ్గరనే తుపాకులు ఉన్నాయా, మీ దగ్గరనే అన్ని ఉన్నాయా? మేము ఎందుకు పట్టిన తుపాకి అంటే పేద ప్రజల కోసమే పట్టినాము. పట్టడం ఎందుకంటే పేద ప్రజలకే, కానీ మేము జీతాలు తీసుకుంటలేము. మా అన్నలేని మా అక్కలు మేమైనా కానీ మేము గుంట భూమి సుధా మేము అడగలేదు, ఒక అక్క అడగలేదు, ఎవరు అడగలేదు వాళ్ళ సొంత ఆస్తుల కోసం. ఈ రోజు ఏంటంటే ఆదాని కావచ్చు, అంబానీ కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే ఆస్తుల కోసం ఆక్రమించడం కోసమే ఇదంతా చేసేది. అదే మన పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసిన మన అన్నలు వాళ్ళు కూడుగుడ్డ కోసం కాదు, బుక్కడి బువ్వ కోసం. ఏ తల్లి బుక్కడి బువ్వ పెడుతుందో, ఏ తల్లి కొంచెం కారం పెడుతుందో అని ఎదురు చూసుకుంటా కారం తిని నీళ్లు తాగి పేద ప్రజల కోసమే ఎన్నంటి ఉంటుండ్రు. అంత ధైర్యం. అదే ఈ రోజు శవాలను మొన్న మే 21 తారీఖు నాడు 28 మందిని కాల్చి చంపిన ఘనత ఈ చరిత్రలోనే ఇక్కడనే జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే అణచివేయడం అన్నదే. అని నైజాం కావచ్చు, ఈ రోజు పార్టీ ఎన్నటికి ఉన్నా గానీ అది చచ్చిపోదు. జీవితం ఎల్లకాలం గమ్యం ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతుంది. పోయేటోళ్ళు పోతారు, వచ్చేటోళ్ళు వస్తారు, ఎక్కటోళ్ళు ఎక్కుతారు, పడిపోయేటోళ్ళు పడిపోతారు, కానీ సావు లేదు. ఎర్ర జెండాకు సావు లేదు అన్నది నిజ స్వరూపం, సత్యం. అది ఏదైతే ప్రజా సంఘాలతో పాటు అదే విధంగా కూడా వివిధ పార్టీల నాయకులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం కగారు నాపాలని చెప్తాను. కగారులో కూడా ముఖ్యంగా ఆదివాసులు గిరిజనులు ఏదైతే మరణం పొందుతున్నారని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తారు. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని అయితే, అదే విధంగా కూడా సుప్రీంకోర్టు కూడా సుమోటోగా స్వీకరించి కూడా ఈ విషయంలో కూడా చర్యలు చేపట్టాలని అయితే వీళ్ళు ప్రభుత్వాలను కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో అరుణ్ కుమార్, రాజనోస్, మంచిర్యాల జిల్లా. వెల్కమ్ బ్యాక్. కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్ ఒక నూతన అందాలకు వేదిక కానుంది. 4 రోజుల కనువిందు చేసే ఈ అందాల బీచ్ రూపురేఖలను మార్చేయనున్నాయి. ఇదేంటి అనుకుంటున్నారా? ఎస్, మీరు విన్నది
మేం చెప్తున్నది నిజమే. సుమారు 7 ఏళ్ల పాటు ఈ అందాలకు దూరమైన మచిలీపట్నం బీచ్ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మరికొన్ని గంటల్లో టూరిస్టులను ఎంతగానో ఆకర్షించనుంది. అధిక సంఖ్యలో పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉండటంతో మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్లో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. బీచ్ ఫెస్ట్ జరిగే ప్రాంతాలతో చుట్టుపక్కల ప్రాంతాలను సైతం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత ముస్తాబవుతున్న మచిలీపట్నం మసులా బీచ్ ఫెస్ట్ 2025 పై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. బీచ్ ఫెస్టివల్కి సంబంధించి అన్ని ఏర్పాట్లతో పాటు ప్రత్యేకంగా కూడా బందోబస్తుని అన్నిట్లు కూడా అధికారులు ఎక్కడ వెళ్ళాలంటే లోపల లేకుండా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం బీచ్లో ఉన్నాము. బీచ్ ఫెస్టివల్ కార్యక్రమం ఎక్కడైతే జరగబోతుందో ఆ కార్యక్రమం జరిగే ప్రాంతంలోనే ఉన్నాము. ఇక్కడ మనం చూస్తే దాదాపుగా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తూ ఉంది. మరో ఈ నెల 5 నుంచి 8వ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమంలో మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది ఈసారి పర్యాటకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పర్యాటకులు తాకిడికి అనుగుణంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో మనం చూసినట్లయితే ఈసారి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో పాటు అట్లాగే స్థానిక అనేక మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తూ ఉన్నారు. ఎంతో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా పూర్తి స్థాయిలో ఎంజాయ్మెంట్ చేసేందుకు కూడా ప్రభుత్వం అన్ని విధాలా కూడా ప్రచారంతో పాటు అలాగే ముందస్తు చర్యల్లో భాగంగా కూడా ప్రజలకు చేరే విధంగా ముఖ్యంగా పర్యాటకులు దేశ విదేశాల్లో ఉండే పర్యాటకులకు కూడా చేరే విధంగా ఏర్పాట్లు కానీ ప్రచారానికి సంబంధించిన చర్యలు కానీ అన్ని చేపడతా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బందర్ బీచ్కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించింది. అందుకు తొలిమెట్టుగా బందర్ బీచ్ ఫెస్ట్ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకోసం అవసరపడిన బడ్జెట్ కేటాయించడంతో మసులా బీచ్ ఫెస్ట్ 2025 అనే పేరును కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. దీని వెనుక ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కృషి ఎంతగానో ఉంది. మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గం కావడం ఇందుకు మరో ప్రత్యేకత సంతరించుకుంది. మంత్రి కొల్లు రవీంద్ర చొరవతో అధికారులు రంగంలోకి దిగడమే కాకుండా మసులా బీచ్ ఫెస్ట్ ఉత్సవాల ఏర్పాట్లను చకచకా మొదలుపెట్టేశారు. అన్ని శాఖల సమన్వయంతో అన్ని పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మంత్రి కొల్లు ఎప్పటికప్పుడు మసులా బీచ్ ఫెస్ట్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ బాలాజీతో పాటు అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ సమావేశాలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం మసులా బీచ్ ఫెస్ట్ ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. కేవలం మరికొన్ని గంటల్లోనే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మసులా బీచ్ ఫెస్ట్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. బీచ్ ఫెస్ట్ ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మాజీ ఎంపీ ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ ఇతర కూటమి నేతలు స్వయంగా పరిశీలిస్తున్నారు. బందర్ బీచ్కు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనే మచిలీపట్నం బీచ్కు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తామని మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ చెప్తున్నారు. 5, 6, 7, 8 తారీఖుల్లో అత్యంత వైభవంగా ప్రారంభించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయన్నటువంటి రంగాల్లో టూరిజంకి చాలా అవకాశాలు ఉన్నాయి. పర్యాటకంలో ఇవాళ ప్రపంచంలో అందరూ కూడా కొంత టైం స్పెండ్ చేయడానికి టూరిజంకి పెద్ద ఎత్తున వాళ్ళు ఖర్చు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 980 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతంలో బీచెస్ ను డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఉన్న బీచెస్ అన్నింటిలో కూడా సేఫెస్ట్ బీచ్ గా ఇక్కడ ఎక్కువ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి బీచ్ గా మంగినపూడికి అవకాశాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు తగిన విధంగా ఇవాళ మనకున్నటువంటి వనరుల్ని డెవలప్ చేసుకోవడానికి టూరిజం ని అటు టెంపుల్ టూరిజం కానీ బీచ్ టూరిజం కానీ కల్చరల్ టూరిజం కానీ ఇలా ఎక్కడ అవకాశం ఉంటే వాటిని డెవలప్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు చొరవ చూపిస్తా ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకి నేషనల్ ఈవెంట్స్ కూడా బీచ్ కబడ్డీ, కయాకింగ్, వాలీబాల్ దాదాపు 29 రాష్ట్రాల నుంచి మేల్ అండ్ ఫీమేల్ అథ్లెటిక్స్ ఈ కార్యక్రమానికి అథ్లెట్స్ రాబోతా ఉన్నారు.
అట్లాగే హెలి రైడింగ్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 5వ తారీఖు ఉదయం 9కి స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ కూడా ఫ్లాగ్ ఆఫ్ చేసుకుని వందనం చేసుకుని అక్కడి నుంచి ఈవెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 6, 7, 8 ఎంటర్టైన్మెంట్ కానీ అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. నెల రోజులుగా ఈ బీచ్ ఫెస్టివల్ని సమీక్షా కార్యక్రమాలను కానీ మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. మచిలీపట్నం యొక్క వైభవాన్ని చాటి చెప్పాలనేదే ఈ బీచ్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మచిలీపట్నం బీచ్ పురాతనమైన బీచ్ ఇది. నూతనంగా నిర్మాణం చేస్తున్నటువంటి కొత్త పోర్ట్ ఉంది. అలాగే ఫిషింగ్ హార్బర్ కూడా నిర్మాణం పూర్తిగా వస్తుంది. అలాగే పురాతనమైన దేవాలయం పాండురంగ స్వామి దేవాలయం ఉంది. అలాగే రోల్డ్ గోల్డ్ పరిశ్రమ కానీ అలాగే కలంకారీ పరిశ్రమ కానీ మచిలీపట్నానికి భారతదేశంలోనే చాలా గొప్ప పేరు ఉంది. వీటన్నిటినీ కూడా సాటి చెప్పేలాగా స్టాల్స్ నిర్వహణ జరుగుతుంది. బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, బీచ్ లో ఉన్నటువంటి వాటర్ స్పోర్ట్స్ అన్ని కూడా 4 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. దానికి కళాకారులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ ముఖద్వారంగా ఉన్నది ఈ మచిలీపట్నం పోర్టు, మచిలీపట్నం బీచ్. రిసార్ట్స్ కట్టబోతున్నాం. మచిలీపట్నం బీచ్ని నెంబర్ 1 బీచ్గా తయారు చేసి ఎవరైనా బీచ్కి వెళ్ళాలి అంటే తెలంగాణ, ఆంధ్రాలో మచిలీపట్నం బీచ్కి వచ్చేలాగా ఏర్పాట్లు చేయబోతాము. అసలు బీచ్ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఇప్పటికే 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ నటులు నారా రోహిత్, మంచు మనోజ్తో పాటు భైరవం చిత్ర యూనిట్ కూడా హాజరైంది. 2K రన్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఎంతగానో అలరించాయి. యంత్రాంగం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ చూపెడుతుంది అనడానికి మసరా బీచ్ ఫెస్ట్ 2025 అనేది ఒక ఎగ్జాంపుల్ అని కూడా మనం చెప్పొచ్చు. ఈ 4 రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ కార్యక్రమం సంబంధించి దేశవ్యాప్తంగా అలాగే అంతర్జాతీయ స్థాయిలో అనేక మంది క్రీడాకారులు, అథ్లెటిక్స్ కి సంబంధించినటువంటి క్రీడాకారులు ఇక్కడికి రానున్నారు. అట్లాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ 4 రోజుల పాటు పర్యాటకులను విశేషంగా ఆకట్టునున్నాయి. ఇకపోతే ఇక్కడ చిన్నపిల్లలు అట్లాగే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని ఏర్పాట్లు కూడా వేగంగా పూర్తవుతా ఉన్నాయి. ఈ నెల 5, 6, 7, 8 4 రోజుల పాటు జరిగే ఈ ఫెస్ట్ కార్యక్రమాలకు సంబంధించి కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం చేపడతా ఉంది. పోలీస్ బందోబస్తు మొదలుకొని దాదాపుగా ఆ జిల్లా అధికార యంత్రాంగం ఏదైతే ఉందో అన్ని అంటే అధికార యంత్రాంగానికి కావాల్సినటువంటి కింది స్థాయి నుంచి పై స్థాయి ఉన్నతాధికారుల వరకు కూడా అందరూ ఈ 4 రోజుల పాటు ఈ బీచ్ లోనే బస చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. విఐపీలతో పాటు వివిఐపీలు అట్లాగే సెలబ్రిటీస్ కూడా ఈ 4 రోజుల పాటు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చేరుకోనున్నారు. పర్యాటకుల తాకిడికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం చేసే పనిలో నిమగ్నమైంది. అట్లాగే డ్రోన్లను ప్రత్యేకంగా వినియోగించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అట్లాగే నేరస్తుల సంచారం లేకుండా ముందస్తు ప్రణాళికలో భాగంగా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అట్లాగే కృష్ణా జిల్లా ఎస్పీ కావచ్చు, అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్, అట్లాగే జిల్లా మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రులు, అలాగే కొల్లు రవీంద్రతో పాటు మిగిలిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక సమన్వయంతో ఈ ఫెస్టివల్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేసేందుకు సమన్వయంతో ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఏమైనప్పటికీ కూడా 2018లో ఇదే తరహా కార్యక్రమం చేపట్టి సక్సెస్ అయింది. కాకపోతే అప్పట్లో ట్రాఫిక్ వల్ల పర్యాటకులు ఇబ్బందులు పడడం జరిగింది. ఈసారి ఆ ఇబ్బందులు కూడా లేకుండా 5 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం మళ్ళా చేపట్టనుండటంతో ఇటు పర్యాటకులు అట్లాగే స్థానిక మచిలీపట్నం కృష్ణా జిల్లా వాసులు కూడా ఎంతో ఆనందోత్సాహాలతో ఉన్నట్లు తెలుస్తా ఉంది. కెమెరామెన్ కిరణ్తో శ్రీనివాస్, రాజ్ న్యూస్, కృష్ణా జిల్లా. మరోవైపు మచిలీపట్నం మసులా బీచ్ ఫెస్టివల్కు ఉచిత బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. మంత్రి కొల్లు ఫౌండేషన్ ద్వారా ఈ ఉచిత బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలోని చింతచెట్టు సెంటర్, కోనేరు సెంటర్, కాళేఖాన్పేట, 3 స్తంభాల సెంటర్, బస్టాండ్, లక్ష్మీ టాకీస్ సెంటర్ నుండి ఉచిత బస్సు సర్వీస్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇక
ఇంకోవైపు మసుల బీచ్ ఫెస్టివల్కు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. సుమారు 10 లక్షల మంది ప్రజలు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క టోటల్ బందోబస్తుని డ్రోన్స్ ద్వారా అలాగే సీసీటీవీ కెమెరాస్ ద్వారా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకొని పర్యవేక్షణ జరుగుతుంది. అలాగే వివిఐపీస్ వచ్చినప్పుడు అట్లాగే సెలబ్రిటీస్ ఎవరైనా వస్తే కూడా వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హెలికాప్టర్ రైడ్స్ కూడా మేము దానికి ప్రాపర్గా ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఈవినింగ్ అవర్స్లో ఎక్కువ పీక్ అవర్స్ ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో కూడా ఎక్స్ట్రా సీటింగ్, అంతేకాకుండా డిజిటల్ వేలో ఎక్కడికక్కడ ఈ యొక్క స్క్రీన్స్ని ఏర్పాటు చేసి ఈ బందోబస్తుని అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్ళేలాగా మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అందుకనే మెయిన్ సెలబ్రిటీస్ వచ్చేటప్పుడు మెయిన్ వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడైతే స్టేజ్ ఉందో అక్కడ వరకు వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టేజ్ ప్రోగ్రాము అటెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచే వాళ్ళకి స్పెషల్ రూట్ని, డెడికేటెడ్ రూట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రూట్ ద్వారా వాళ్ళు రిటర్న్ అవుతారు. ట్రాఫిక్ డైవర్షన్స్, సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క టోటల్ బందోబస్తుని డ్రోన్స్ ద్వారా అలాగే సీసీటీవీ కెమెరాస్ ద్వారా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకొని పర్యవేక్షణ జరుగుతుంది. అలాగే వివిఐపీస్ వచ్చినప్పుడు అట్లాగే సెలబ్రిటీస్ ఎవరైనా వస్తే కూడా వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హెలికాప్టర్ రైడ్స్ కూడా మేము దానికి ప్రాపర్గా ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఈవినింగ్ అవర్స్లో ఎక్కువ పీక్ అవర్స్ ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో కూడా ఎక్స్ట్రా సీటింగ్, అంతేకాకుండా డిజిటల్ వేలో ఎక్కడికక్కడ ఈ యొక్క స్క్రీన్స్ని ఏర్పాటు చేసి ఈ బందోబస్తుని అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్ళేలాగా మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అందుకనే మెయిన్ సెలబ్రిటీస్ వచ్చేటప్పుడు మెయిన్ వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడైతే స్టేజ్ ఉందో అక్కడ వరకు వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టేజ్ ప్రోగ్రాము అటెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచే వాళ్ళకి స్పెషల్ రూట్ని, డెడికేటెడ్ రూట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రూట్ ద్వారా వాళ్ళు రిటర్న్ అవుతారు. ట్రాఫిక్ డైవర్షన్స్, సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి సరిగ్గా ఏడాది కావచ్చిన నేపథ్యంలో మసుల బీచ్ ఫెస్ట్ జరగడం ఇటు కూటమి నేతలతో పాటు అటు పర్యాటకులలోనూ మరింత ఉత్తేజం పెరిగింది. ఏది ఏమైనా ఈ ఫెస్టివల్తో బందర్ బీచ్కు పూర్వ వైభవం రావాలని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్ లో ఉన్నాము. ఈ బీచ్ కి సంబంధించి కూడా సుమారు 6 ఏళ్ల తర్వాత మళ్ళా ఈ బీచ్ కు నూతన కాలం రాబోతుంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బీచ్ ఫెస్ట్ అనే కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. అయితే ఈ బీచ్ ఫెస్ట్ కార్యక్రమానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడాకారులు కూడా హాజరు కానున్నారు. అయితే ఈ బీచ్ కి సంబంధించి అంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, అట్లాగే ప్రభుత్వం ఈసారి ఈ ఉత్సవాలను ఎందుకంత ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుంది.